పేపర్లో ప్రకటనలకు పార్టీ పెద్దలను కాపాడడం తప్ప ఆ నేతకు మరో పని లేదంట. మీడియాలో ప్రకటనలు తప్ప జనంలోకి వెళ్ళింది లేదంట. అధికారంలో కాంగ్రెస్ ఉంది, అదే నన్ను గెలిపిస్తుంది అనుకుంటున్నారట ఆ నేత. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అసలు ఆయన్ని లెక్కలోకి కూడా తీసుకోవడం లేదంట. అక్కడ కాంగ్రెస్ 3వ స్థానంలోనే ఉంటుంది అంటున్నారు. ఎవరా నేత, ఏమా కదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇందిరమ్మను ప్రధానిని చేసిన మెదక్ పార్లమెంటు స్థానంపై కాంగ్రెస్ అధిష్టానం బాగా ఫోకస్ పెంచిందని జరుగుతున్న ప్రచారమంతా ఉత్తిదే. ముఖ్య నేతలు మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డిలు ఇంటర్నల్ మీటింగ్లు, ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. ఏ రోజు కూడా జనంలోకి వెళ్లి ప్రచారం చేసిన పాపాన పోలేదు. కానీ ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం కాంగ్రెస్ పార్టీని కడిగిపారేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కానీ ఈ రెండు పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పేరును కూడా ఎత్తడానికి ఇష్టపడడం లేదు. అసలు నీలం మధును వాళ్ళు లెక్కలోకి తీసుకోవడం లేదు. బీజేపీకి ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావే స్టార్ క్యాంపెయినర్. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను పూర్తిగా భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితే దీనంగా తయారైంది. ఆ పార్టీలో అందరూ లీడర్లే, కానీ ఒక్కరూ పనికిరారు అన్నట్లుగా తయారైంది. నీలం మధు చుట్టూ ఉన్న కోటరి తీరు చూస్తుంటే అప్పుడే ఆయన ఎంపీగా గెలిచినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. ఆ పార్టీ మెదక్ అభ్యర్థి నీలం మధు ప్రచారానికన్నా కాంగ్రెస్ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకోవడంతోనే సరిపెడుతున్నారు. సీఎం రేవంత్ను, లేదంటే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, లేదంటే జిల్లా మంత్రులు, ఇతర ముఖ్య నేతలను కలవడం, పత్రికల్లో రాయించుకోవడం తప్ప జనంలోకి మాత్రం వెళ్లడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మెదక్ జిల్లాలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. క్షేత్రస్థాయిలో ఎవరూ పని చేయడం లేదు. పని చేయించాల్సిన నేతలందరూ చేతులు ఎత్తేశారు. ఎంపీగా పోటీ చేస్తున్న నీలం మధు మాత్రం తన ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారు. అన్నింటా వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 3వ స్థానంలో ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గంలోని మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడ కూడా నీలం మధు తరపున ఎవరూ ప్రచారం చేయడం లేదు. కనీసం ప్రచార రథాలు కూడా తిరగడం లేదు. ఇటీవల మెదక్లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో పార్టీ శ్రేణుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. నీలం మధు ఏదో పొడిచానని మీడియానే విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తుంది. ముందు కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటే డిపాజిట్ దక్కడం కూడా కష్టమే అంటున్నారు రాజకీయ పండితులు.